guys, welcome back to VSC Vlogs. Hope you're all doing good. It's a new day, it's a new vlog. ఫైనల్గా మనమైతే ఒక లాంగ్ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాం. నేను బెంగళూరు దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మనమైతే ఇంతవరకు ఒక షార్ట్ వీడియో తప్ప లాంగ్ వీడియోస్ అసలు అప్లోడ్ చేయడం మానేసాం అనమాట. సో నేను ఇప్పుడు బేసిక్గా తిరుపతిలో ఉన్నాను అండ్ వచ్చిన రీజన్ వచ్చేసి గంగమ్మ జాతర కోసం అని వచ్చానమాట. సో వచ్చింది కదా, ఇంట్లో వాళ్ళు ఒక 2-3 రోజులు ఉండమని చెప్పేసరికి ఉంటున్నాను. అండ్ దాంతోపాటు నాకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇంకొక కొత్త స్కూటీ కూడా కొనేద్దామని చెప్పారనమాట ఇంట్లో వాళ్ళు. సో బేసిక్గా మా తాతయ్య వచ్చేసి బండిని అయితే అప్గ్రేడ్ చేస్తున్నాడు అనమాట. సో వేరే బండి తీసుకుందామని చెప్పేసరికి విశ్వ నీకు ఏ బండి కావాలో చెప్పు, ఆ బండిని అయితే వెళ్ళి కొనుక్కుందామని చెప్పారు. సో నిన్న నేను వచ్చి మా తాతయ్యని యాక్సెస్ 125 షోరూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను అనమాట. సో అక్కడ వచ్చేసి మనం ఆ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత అండ్ దాని తర్వాత దాన్ని కొటేషన్ వేయించిన తర్వాత ఫైనల్గా ఈరోజు అయితే మనం ఆ వెహికల్ని అయితే కొనుక్కోబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఏంటంటే క్లైమేట్ గురించి కూడా కొంచెం చెప్పాలన్నమాట. నేను బయట ఎలా ఉందంటే ఒక గంట సేపు ఎండ కాసిందంటే ఇంకొక 2 గంటల సేపు వర్షం పడుతుంది. దీనివల్ల ఏమైపోతుందంటే నా స్కిన్ చాలా వరకు అయితే డ్రై అయిపోయిందనమాట. దీనివల్ల నేనైతే ఒక రీసెంట్గా ఒక 3-4 డేస్గా ఒక ప్రోడక్ట్ని అయితే నేను యూస్ చేస్తున్నాను. అది నాకు చాలా నచ్చింది అండ్ మీకు కూడా సజెస్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అదేంటంటే మామా అర్త్ వాళ్ళ ఆలో రిఫ్రెష్ హైడ్రేటింగ్ లైట్ జెల్ మాయిశ్చరైజర్. ఇది చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఒక నేచురల్ మాయిశ్చరైజర్. దీనిలో వచ్చేసి మనకి లాంగ్ లాస్టింగ్ అండ్ నాన్ స్టిక్కీ హైడ్రేషన్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి మేడ్ విత్ గుడ్నెస్ ఆఫ్ అలోవెరా అండ్ పవర్డ్ విత్ హైరలోనిక్ యాసిడ్ అనమాట. సో మనకు వచ్చేసి హైరలోనిక్ యాసిడ్ వచ్చేసి మన స్కిన్కి మంచి హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తే అలోవెరా వచ్చేసి మన స్కిన్ మంచిగా స్మూత్ చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే లేవు. పారాబెన్స్ కానీ మినరలైజ్ కానీ లేకపోతే సిలికాన్స్ కానీ అలాంటివి ఏమి దీంట్లో లేవన్నమాట. నేచురల్ అలోవెరా వచ్చేసి చాలా స్టిక్కీగా అండ్ చాలా గ్రీజీగా అయితే ఉంటుంది. అందుకే ఆ మామా అర్త్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ ఆలో లైట్ జెల్ మాయిశ్చరైజర్. ఇది వచ్చేసి మనకి 6 times హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది నేచురల్ అలోవెరా కన్నా. అండ్ ఇది వచ్చేసి అన్ని స్కిన్ టైప్స్ కి పనిచేస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, ఈ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను, వెళ్ళి తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ దాంతో పాటు మీరు కనుక మామా అర్త్ యాప్ అండ్ వెబ్సైట్ లో కనుక షాపింగ్ చేస్తున్నట్టయితే నా కూపన్ కోడ్ మాత్రం అస్సలు మర్చిపోకండి, VSA 2025 ఫర్ 20% డిస్కౌంట్. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి నైకియా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో గైస్ చలో మనమైతే వెళ్ళి వెహికల్ని అయితే తెచ్చుకున్నాం. తాత కూడా దిగేశాడు అనమాట కిందకి. ఏం తాత కొత్త బండి, ఎట్లా ఎక్సైటెడ్గా ఉన్నావా? కంగ్రాచులేషన్స్. అద్దాలు పెట్టుకో. అద్దాలేడా ఇప్పుడు తెస్తాను. నువ్వు అద్దాలు లేకుండా బండి ఎట్లా తోలుతావు? నువ్వు అద్దాలు వేసుకోలే. గైస్ వెళ్ళి తాతకి సన్ గ్లాసెస్ తీసుకొద్దాం పదండి. అద్దాలు వేసుకో. స్టైల్ హీరో యూ. సో గైస్ అద్దాలు తీసుకొచ్చిన దానికి తాత నాకైతే మంచిగా చేతిలో డబ్బులు పెట్టేశాడు. ఇది నైస్గా జేబులో పాకెట్లో పెట్టుకునేస్తాను. చలో లెట్స్ గో టు షోరూమ్. సో గైస్ ఫైనల్గా తాత అయితే ఈ బండి సెలెక్ట్ చేసుకునేశారు. నవ్వు తాత. సో గైస్ ఇప్పుడు మన వెహికల్ అయితే ఫిట్టింగ్ జరిగిపోతుంది అనమాట. మొత్తం యాక్సెసరీస్ ముందర ఏమంటారు ఇక్కడ ప్రొటెక్టర్స్ ఉంటాయి కదా, అవి ఇప్పించేస్తాం. వెహికల్ గురించి మనం తీసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. సో బేసిక్గా నేనైతే మిడ్ వేరియంట్ తీసుకుందాం అనుకున్నా, బట్ అది అవ్వలేదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా టాప్ ఎండ్ అయితే తీసుకునేస్తున్నాం మనము. సో గైస్ మొత్తం ప్రాసెస్ అయితే అయిపోయిందనమాట. ఫైనల్గా చాలాసేపు పట్టింది మనకైతే, ఎందుకంటే ఇక్కడ సర్వర్స్ అనేవి క్రాష్ అయిపోయాయి అనమాట. సో ఇన్సూరెన్స్ పేపర్స్ ఆ తర్వాత ఆధార్ కార్డ్ లింక్ చేయడానికి కొంచెం టైం పట్టింది, బట్ మొత్తానికి మనకైతే మొత్తం రెడీ అయిపోయింది అనమాట పేపర్. ఇంకాసేపట్లో మన బైక్ అయితే వచ్చేస్తుంది. తీసుకొని డైరెక్ట్గా మనం అయితే గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయించేస్తాం వెహికల్కి. నేను మా తాత వచ్చేసి బైక్లో వస్తామన్నమాట, డాడీ మమ్మీ కార్లో వచ్చేస్తారు. ఏం తాత కొత్త బండి, కంగ్రాచులేషన్స్. గైస్ మన బండి అయితే వచ్చేసింది. తాత వెనకుండా చూడండి బండి, ఓకేనా? సో లెట్స్ గో. క్రేజీ స్టిక్కర్ ఉంది ఇక్కడ, తీసేద్దాం మళ్ళీ పూజ అయిపోయినాక. మ్యాట్ కూడా భయంకరంగా ఉంది కదా, రెడ్ కలర్లో సూపర్గా ఇచ్చాడు మ్యాట్. అంటే లైక్ కలర్ స్కీమ్కి డిఫరెంట్గా ఉంది కానీ అది చూడడానికి అయితే గ్రాఫిక్స్ బాగున్నాయి. వెహికల్ బ్యూటీ. తిరుపతిలో నేను ఇదే తోడుకుంటా ఇంకా. చలో తాత. సో గైస్ ఫైనల్గా మన వెహికల్ని అయితే తీసుకొని వచ్చేసి కోనేటి దగ్గర ఉన్న వినాయక స్వామి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాం అనమాట. సో ఇక్కడ మొత్తం పూజలు జరుగుతున్నాయి, అన్ని కొత్త బండికి పూజలు ఇక్కడే చేపిస్తాము. సో నేను నా డ్యూక్ని కూడా ఫస్ట్ ఇక్కడ కొన్నప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చి పూజ చేయించుకున్నాను.
అక్కడ వినాయక స్వామిని చూడండి. ఇందాక నేనైతే పూలు పండ్లన్నీ తీసుకురావడానికి నేనైతే బయటికి వెళ్ళి ఉన్నాను అనమాట బండి ఎత్తుకొని. అప్పుడైతే 2 ఏనుగులు నా ముందర నుంచే పోయాయి. ఫోన్ వచ్చేసి అమ్మ చేతి ఇచ్చేసి వచ్చాను అనమాట, లేకపోతే మంచిగా వచ్చి ఉండేది. ఏనుగులు భలే క్యూట్ గా ఉన్నాయి. చాలా బాగుంది బండి కూడా, నేను తోలుతున్నాను కదా, రీఫైన్డ్ గా స్మూత్ గా సస్పెన్షన్ కొత్త బండి సూపర్ గా అయితే ఉంది. మంచి ప్రాపర్ రివ్యూ ఒకటి ఇస్తా బండి మీద. సో గైస్, ఫైనల్గా మేమైతే ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత కొబ్బరి బెల్లం అయితే తింటున్నాం నేను తాత. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. సరే తాత, మన వ్యూవర్స్ అందరికీ బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అందరికి బాయ్ బాయ్. సో గైస్, వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. ఫుల్గా అయితే టైర్డ్ అయిపోయినాను. రేపు పొద్దునే మళ్ళీ ఇంకో ఫ్రెష్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.